కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు గురువారం రాజమహేంద్రవరం ఘనంగా జరిగాయి. డాక్టర్ సత్తి గౌతమ్ రెడ్డి పీఎంపీలకు యూరాలజీ, కిడ్నీ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించారు. స్థానిక తెలుగు రోడ్లో రెడ్డీస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పత్తి సూర్యనారాయణ రెడ్డి, విశిష్ట అతిథులుగా గౌతమ్ యూరాలజీ అండ్ కిడ్నీ కేర్ సెంటర్ అధినేత డాక్టర్ సత్తి గౌతమ్ రెడ్డి, డాక్టర్ నర్రా లోకనాథరావు, జిల్లా అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, గౌరవ అతిథులుగా జాతీయ రాష్ట్ర నాయకులు విబిటి రాజు, తోరాటి ప్రభాకర్ రావు, గంగుమెళ్ల రాంబాబు, కోన చిన్నారావు, ఎల్ఎల్ రావు, సుగుణేశ్వరి, స్వర్ణాంధ్ర వ్యవస్థాపకుడు గుబ్బల రాంబాబు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పీఎంపీలు గ్రామాల్లో అందిస్తున్న వైద్యంతో చాలా మందికి మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం చొరవ చూపి కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ కొనసాగించడం ద్వారా వారి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ముందుగా అసోసియేషన్ వ్యవస్థాపకుడు ఆర్కే భరద్వాజ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి పి దేవానందం, కోశాధికారి పి చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఈ 62 సంవత్సరాల వార్షికోత్సవాన్ని మేము నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. గత 62 సంవత్సరాలుగా భారతదేశంలో పేద ప్రజలకు, మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడైతే ప్రాథమిక చికిత్స, ప్రథమ చికిత్స కూడా అందడం లేదో అట్లాంటి ప్రాంతాలలో అన్నింటిలోనూ కూడా పిఎంపీ అసోసియేషన్ సభ్యులు ఈ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. గత 62 సంవత్సరాలలో మా అసోసియేషన్ నిర్వహించినటువంటి కార్యక్రమాలలో ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం నిర్వహిస్తుందో వాటన్నిటిలోనూ కూడా మేము భాగస్వాములై ఉన్నాము. పల్స్ పోలియో కానివ్వండి, ఎయిడ్స్ ఎరాడికేషన్ కానివ్వండి, క్షయ నివారణ కానివ్వండి, మలేరియా నివారణ కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలన్నింటిలోనూ కూడా మా సభ్యులు తర్ఫీదు పొంది వారు సంపాదించుకున్నటువంటి ఈ మెడికల్ ప్రాథమిక నాలెడ్జ్తో గ్రామాలలో ఉన్న ప్రజలకు అవగాహన కల్పిస్తూ సత్వర వ్యాధుల నివారణ కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి క్యాన్సర్ గురించి కూడా చాలా మారుమూల ప్రాంతాలలో కూడా క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. ప్రజా ఆరోగ్య సంక్షేమంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కనుక నిర్వహించుకోవాలని అనుకుంటే కనుక, సాధించాలని అనుకుంటే కనుక తప్పనిసరిగా గ్రామీణ వైద్యులందరికీ కూడా ఈ కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమని చెప్పి విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. పిఎంపీ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా 62వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పిఎంపీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా వీరు చేస్తున్న కృషి గురించి మనందరికీ కూడా తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందాలంటే ఈ పిఎంపీల ద్వారానే తప్ప ప్రభుత్వం అన్నీ కూడా చేయలేదు. కాబట్టి ఈ పిఎంపీ వ్యవస్థ కూడా మరింత బలోపేతం అవ్వాలని, దానికి వారికి సంబంధించిన ఎప్పుడు ఏ డౌట్లు దేనికన్నా కానీ సహాయ సహకారాలు కావాలన్నా కానీ మా అబ్బాయి డాక్టర్ గౌతమ్ రెడ్డి, గౌతమ్ యూరాలజీ సెంటర్, యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ రాజమండ్రి, అదేవిధంగా నేను కూడా మా సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్ని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పెద్దలు గౌతమ్ యూరాలజీ హాస్పిటల్లో అధినేత సత్యసూర్య రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు రాజమండ్రిలో ఏర్పాటు చేసుకున్నాం. మేము ఈ వారం రోజుల పాటు వ్యవస్థాపక వారోత్సవాలుగా ఆంధ్ర రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో కూడా ఈ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు తోరాటి ప్రభాకర్ రావు గారు, రాష్ట్ర నాయకులు అందరూ, జిల్లా నాయకులు అందరూ కూడా ఇచ్చేశారు. ఈరోజు గత సంవత్సరం మేము తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారం ఈ 2024 సంవత్సరం అంతా కూడా క్యాన్సర్పై మేము అన్ని మండలాల్లో, జిల్లాల్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. అలాగే ఈ పిఎంపీడీ కూడా మేము సరైన రాష్ట్ర నాయకత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేసుకుని క్షేత్రస్థాయిలో ప్రజలకి వైద్యం మీద, ఆరోగ్యం పైన అవగాహన కల్పించడానికి మేము ముందుకెళ్తామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకుంటాం. పారామెడిక్స్ పిఎంపీ అసోసియేషన్కి మాతృ సంస్థ అయినటువంటి అఖిల భారతీయ పిఎంపీ 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యంగా ఈనాడు ఇంతమంది గ్రామీణ వైద్యులు ఇక్కడ సమావేశం అవటం, దీనికి మద్దతుగా మన గౌతమ్ యూరాలజీ సెంటర్
వ్యవస్థాపకులు శ్రీ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు మాకు ప్రోత్సాహంగా వారు దీన్ని స్పాన్సర్ చేయటమే కాకుండా సంవత్సరం పొడుగుతా ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మద్దతునిస్తూ ఒక పక్కన ఐఎంఏ వాళ్ళు ఈ గ్రామీణ వైద్య వ్యవస్థ నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా వారు ఒక చట్టసభలో ఎక్స్ఎమ్మెల్యేగా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ప్రజలకి ఏం కావాలో దానికి మద్దతిస్తున్నారు. కానీ ఎవరో ఒకళ్ళిద్దరటువంటి అభ్యంతరాలని పరిగణలోకి తీసుకోకుండా ఇవ్వటం వారిద్దరిని కూడా నేను చాలా అభినందిస్తున్నాను.